నమస్తే వెల్కమ్ టు 9 టీవీ నేను ప్రియాంక. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న సింధు జలాల ఒప్పందం అంశం మరోసారి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. సరిహద్దు ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ఈ సింధు జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టాలని భారత్ తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. సింధు జలాల్లో భారత్ తన వాటాను వాడుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో పాక్ మంత్రులు తీవ్ర స్థాయిలో ప్రతిస్పందిస్తున్నారు. అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమేనంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అసలు ఈ సింధు జలాల వివాదం నేపథ్యం ఏంటి, పాక్ మంత్రులు ఏమంటున్నారు, ఈ విషయంలో భారత ప్రభుత్వం వైఖరేంటి అన్న పూర్తి వివరాలను మన ఈ వార్తా విశ్లేషణలో తెలుసుకుందాం. పాక్ మంత్రుల వ్యాఖ్యలు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ పక్కన పెట్టడంతో నీటి ఎద్దడి భయంతో పాకిస్తాన్ నాయకత్వం అసహనానికి గురవుతోంది. సింధు జలాల్లో తమ వాటా తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని పాకిస్తాన్ మంత్రి ముసాదిక్ మాలిక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సింధు నదీ జలాల వ్యవస్థపై పూర్తి నియంత్రణ సాధించేందుకు భారత్ ప్రయత్నిస్తోందని, పాకిస్తాన్కు చుక్క నీరు కూడా ప్రవహించకుండా పొరుగు దేశం అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. తమ నీటి హక్కులకు ముప్పు వాటిల్లితే ఊరుకునేది లేదని, భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మాలిక్ హెచ్చరించారు. 1960 ఒప్పందం ప్రకారం తమకు దక్షిణాన ఉన్న నీటి వాటాను పరిరక్షించుకోవడానికి పాకిస్తాన్ కట్టుబడి ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో పాకిస్తాన్కు చెందిన మరో మంత్రి అత్తావుల్లా తరార్ సైతం స్పందించారు. నీటి అంశం అనేది కేవలం వనరుల సమస్య కాదని, తమ దేశ జాతీయ భద్రతలో అది ఒక కీలక భాగమని ఆయన పేర్కొన్నారు. సింధు జలాల ఒప్పందం అంతర్జాతీయంగా చట్టబద్ధంగా అమల్లోనే ఉందని, దాన్నెవరూ ఏకపక్షంగా రద్దు చేయలేరని భారత్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అసలు ఈ వివాదానికి మూలమైన సింధు జలాల ఒప్పందం నేపథ్యాన్ని ఒక్కసారి పరిశీలిస్తే, సింధు దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో భారత్ పాకిస్తాన్ల మధ్య 1960లో ఈ ఒప్పందం కుదిరింది. ఈ చారిత్రక ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అప్పటి అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం తూర్పు నదులైన రవి, సట్లెజ్, బియాస్ నదులపై భారత్కు పూర్తి నియంత్రణ ఉంటుంది. పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ నదుల నీటిపై పాకిస్తాన్కు హక్కులు కల్పించారు. అయితే ఇక్కడ ఒక షరతు కూడా ఉంది. పశ్చిమ నదుల నీటిని పాకిస్తాన్కు ప్రవహించేలా చూడాల్సిన బాధ్యత భారత్పై ఉంటుంది. కానీ వ్యవసాయం, విద్యుత్ ఉత్పత్తి లాంటి కొన్ని దేశీయ అవసరాలకు ఆ నీటిని వాడుకునే మినహాయింపు భారత్కు ఉంటుంది. కానీ 2025 ఏప్రిల్ నెలలో కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఘోర ఉగ్రదాడి తర్వాత భారత్ తన వైఖరిని కఠినం చేసింది. ఉగ్రవాదాన్ని పాక్ స్పాన్సర్ చేస్తున్నంత కాలం సాధారణ సంబంధాలు ఉండబోవని స్పష్టం చేస్తూ ఈ సింధు జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టింది. అప్పటి నుంచే ఈ వివాదం రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతోంది. పాకిస్తాన్ బెదిరింపులకు భారత ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. 2026 జూన్ నెలలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేశారు. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని పూర్తిగా ఆపే వరకు ఈ సింధు జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టినట్లే కొనసాగుతుందని ఆయన ప్రపంచ దేశాలకు తేల్చి చెప్పారు. భారత జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కూడా ఈ ఒప్పందాన్ని పక్కన పెట్టే విషయంలో భారత ప్రభుత్వ దృఢ వైఖరిని ధృవీకరించారు. ఈ పరిణామాలతో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ బహిరంగంగానే యుద్ధానికి దిగుతామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అత్యంత ఘాటుగా స్పందించారు. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో, దేశాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టడంలో పాకిస్తాన్ విఫలమైందని, తమ స్వీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే పాక్ నేతలు ఇలాంటి నిరాశపూరిత, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని రణధీర్ జైస్వాల్ తీవ్రంగా తిప్పికొట్టారు. భారత్ నుంచి స్పష్టమైన హెచ్చరికలు రావడంతో ఈ వివాదంపై అంతర్జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టుకునేందుకు పాకిస్తాన్ ఒక కొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. సింధు జలాల ఒప్పందంపై తొలిసారిగా పాక్ రాజధాని ఇస్లామాబాద్ లో ఒక భారీ అంతర్జాతీయ సదస్సును నిర్వహించనున్నట్లు పాక్ మంత్రులు ప్రకటించారు. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నీటి వనరుల నిపుణులను, అంతర్జాతీయ న్యాయ నిపుణులను ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. ఈ వేదిక ద్వారా తమ నీటి హక్కులపై ప్రపంచ దేశాలకు అవగాహన కల్పించాలని పాకిస్తాన్ భావిస్తోంది. ఈ సింధు జలాల అంశాన్ని కేవలం భారత్ పాక్ ద్వైపాక్షిక వివాదంగా కాకుండా న్యాయం, మానవ హక్కులు, పర్యావరణ భద్రతకు సంబంధించిన అంశంగా అంతర్జాతీయంగా చిత్రీకరించే ప్రయత్నంలో పాక్ ప్రభుత్వం పావులు కదుపుతోంది. సింధు నదీ జలాల విషయంలో పాకిస్తాన్ ఎందుకింత ఆందోళన చెందుతుందో అర్థం చేసుకోవాలంటే వారి ఆర్థిక వ్యవస్థను చూడాలి. పాకిస్తాన్ తన వ్యవసాయ రంగంలో, ముఖ్యంగా ప్రజల జీవనోపాధిలో సింధు నదీ వ్యవస్థపైనే అత్యధికంగా ఆధారపడి ఉంది. దేశీయ వ్యవసాయ నీటి అవసరాల్లో దాదాపు 23%, గ్రామీణ జీవనోపాధిలో
68% ఈ పశ్చిమ నదుల నీటిపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ తన వాటా నీటిని వాడుకోవటం వల్ల తమకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని పాక్ భయపడుతోంది. అదే జరిగితే దేశంలో పంట దిగుబడులు భారీగా తగ్గడం, ఆహార భద్రతా సమస్యలు తలెత్తడం, తద్వారా ఆర్థిక అస్థిరత వంటి భయంకరమైన పరిణామాలు వస్తాయని పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మొత్తానికి సింధు జలాల ఒప్పందం విషయంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. ఒకవైపు పాక్ మంత్రుల యుద్ధ ఉన్మాద వ్యాఖ్యలు, మరోవైపు ఉగ్రవాదాన్ని సహించేది లేదంటున్న భారత్ స్థిరమైన వైఖరి నేపథ్యంలో భవిష్యత్తులో ఈ వివాదం ఎటు దారి తీస్తుందో చూడాల్సి ఉంది. ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో అత్యంత సున్నితమైన ఈ అంశంపై రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలను ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి.